Hello students, welcome to ABSR Logics. Okay, today discussion about mathematical operations. రీజనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఎవ్రీ స్టూడెంట్స్ ఇది చాలా కష్టము అని చెప్పేసి వదిలేస్తున్నారు. ఇంత సింపుల్ క్వశ్చన్స్ని కూడా వదిలేస్తుంటే ఎగ్జామ్లో మనం లాస్ అయిపోతూ ఉంటాం. చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ విల్ బి ట్రూ ఈజ్ గివెన్ ఎక్స్ప్రెషన్స్ ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి లెస్ దాన్ డి లెస్ దాన్ ఈ ఈజ్ డెఫినెట్లీ ట్రూ అని ఇస్తున్నారు. దీనికి మనం ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఇట్లా గ్రేటర్ దానా లెస్ దానా ఇలాంటి మొత్తం థింక్ చేస్తే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి సింపుల్ లాజిక్లో వెళ్ళిపోతాం. చూడండి, ఆప్షన్స్ బేస్ చేసుకుందాం. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, సెకండ్ ఆప్షన్ ఈ గ్రేటర్ దాన్ సి, థర్డ్ ఆప్షన్ డి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, ఫోర్త్ ఆప్షన్ ఏ గ్రేటర్ దాన్ డి. ఇలాంటి వాటికి సింపుల్గా మన సింబల్ ఎటు తిరిగి ఉంటే అది ఆన్సర్. సింపుల్ వన్ చూద్దాం. ఫస్ట్ వెళ్దాం. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. సి అంట ఏ వైపు తిరిగి ఉందంట. సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇక్కడ మనకి ఇక్కడ గ్రేటర్ దాన్ ప్లేస్లో ఈక్వల్, ఇక్కడ జస్ట్ ఈక్వల్ అని ఉందనుకో, ఈ ప్లేస్లో ఈక్వల్ అని ఉంటే అప్పుడు ఇది ఆన్సర్ కింద తీసుకున్నాం. బట్ కానీ ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ సి అంటే ఈ వైపు తిరిగి ఉందంట. సి ఈ వైపుకి తిరిగి ఉందంట. సి ఈ వైపుకి తిరిగే ఉంది. సరే చూద్దాము. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్కి వెళ్దాం. డి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. డి అంట డి బి అంట డి వైపు తిరిగి ఉందంట. బి అంట ఎటువైపు తిరిగి ఉంది, బి వైపు తిరిగి ఉందంట. ఇక్కడికి వచ్చేటప్పుడు సింబల్ ఆపోజిట్లో ఉంది అంటే దీన్ని ఆప్షన్ కింద తీసుకోము. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్కి వెళ్దాం. ఏ గ్రేటర్ దాన్ డి అంట. ఏ గ్రేటర్ దాన్ డి. డికి ఏకి రిలేషన్ మధ్యలో చూడండి, వీళ్ళు ఇటు తిరిగి ఉన్నారు, వీళ్ళు ఇటు తిరిగి అంటే దీన్ని కూడా ఆప్షన్ కింద తీసుకోము. అంటే ఇంకేం ఆప్షన్ తీసుకుంటాం, సెకండ్ ఆప్షన్ తీసుకుంటాం. అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో మనం చేసేది సింబల్ ఎటు తిరిగి ఉంటే అదే ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఒకసారి లాజిక్స్ని అబ్జర్వ్ చేస్తే రీజనింగ్ అనేది మనకి స్కోరింగ్ టాపిక్. ఈ స్కోరింగ్ టాపిక్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లో సింపుల్ లాజిక్ ఉపయోగించుకొని స్కోర్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా లాజిక్స్ ఫాలో అవుతూ ఉండండి, మీకు ఈజీగా ఉంటాయి రీజనింగ్లో. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.